మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. ఆదికాండం 39వ అధ్యాయము 23వ వచనము. అతడు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ప్రియ దైవజనమా, ఆదికాండం బైబిల్ స్టడీలో భాగముగా 39వ అధ్యాయములో యోసేపు జీవితాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాము. యోసేపు జీవితంలో అతడు చేయునదంతయు దేవుడు సఫలమగునట్లు చేశాడని ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము. ప్రియ దైవజనమా, మన జీవితాలలో కూడా మన ప్రయత్నాలలో, మన కార్యములలో, మన ఆలోచనలలో, మన ప్రార్థనలలో సఫలత పొందాలని ఎంతగానో ఆశపడుతూ ఉంటాము. కానీ అనేక మార్లు విఫలులమై చింతిస్తూ ఉంటాము. మరి మన చేతిలోనిది యావత్తు సఫలము కావాలంటే, దేవుడు ఆ రీతిగా చేయాలి అంటే మనమేమి చేయాలో ఈ దినం వాక్యపు వెలుగులో ధ్యానించుకుందాము. మొదటగా యోసేపు జీవితాన్ని మనం చూసినట్లయితే ఆదికాండం 39వ అధ్యాయము 3వ వచనము 23వ వచనం ప్రకారం దేవుని తోడు మనము కలిగి ఉండాలి. అప్పుడు మన చేతిలోనిదంతయు దేవుడు సఫలము చేస్తాడు. రెండవదిగా మనం చూసినట్లయితే 57వ కీర్తన 2వ వచనం ప్రకారం దేవునికి మొరపెట్టే వారముగా ఉండాలి. ఎలియాజరు జీవితాన్ని మనము గమనించినట్లయితే అబ్రహాము తనకు అప్పగించిన కార్యము సఫలము కావాలి అని ఆదికాండం 24వ అధ్యాయం 12వ వచనంలో మొరపెట్టినట్లుగా చూస్తాము. అప్పుడు అతడు త్రోవలో ఉండగానే దేవుడు అతని కార్యాన్ని సఫలము చేశాడు. ఇంకా మనం చూసినట్లయితే మూడవదిగా నెహెమ్యా గ్రంథము 1వ అధ్యాయము 11వ వచనం ప్రకారం బతిమాలు కొనుచు ప్రార్థించే వారముగా మనమున్నప్పుడు దేవుడు మన ఆలోచనలను సఫలపరుస్తాడు. నాలుగవదిగా మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 64వ అధ్యాయము 4వ వచనం ప్రకారం దేవుని కొరకు కనిపెట్టే వారముగా మనముంటే మన పక్షముగా ఆయన మన కార్యములను సఫలము చేస్తాడు. ఐదవదిగా చూసినట్లయితే సామెతల గ్రంథము 16వ అధ్యాయము 3వ వచనం ప్రకారం మన భారములన్నిటినీ దేవుని మీద మోపినప్పుడు మన ఉద్దేశ్యములు సఫలము అవుతాయి. ప్రియ దైవజనమా, ఆరవదిగా మనం చూసినట్లయితే మనము చేయునదంతయు సఫలము కావాలంటే మొదటి కీర్తన 2-3 వచనాల ప్రకారము దీవారాత్రము ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ దాన్ని ధ్యానించే వారముగా మనం ఉండాలి. చివరిగా చూసినట్లయితే 20వ కీర్తన 5వ వచనం ప్రకారం దేవుడు మనకు అనుగ్రహించిన రక్షణను బట్టి ఉత్సహించే వారముగా మనముంటే మన ప్రార్థనలు సఫలపరచబడతాయి. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితంలో సఫలత నీవు చూడాలి అంటే దేవుని తోడును కలిగి ఉండాలి. దేవునికి మొరపెట్టే అనుభవము కలిగి ఉండాలి. నీ ఆలోచనలు సఫలము కావాలి అంటే బతిమాలు కొనుచు విజ్ఞాపన చేసే అనుభవము కలిగి ఉండాలి. దేవుని కొరకు కనిపెట్టే వ్యక్తిగా నీ ఉండాలి. నీ ఉద్దేశములు సఫలమవ్వాలి అంటే నీ భారములను దేవుని మీద మోపే వ్యక్తిగా నీ ఉండాలి. నీవు చేయనదంతయు సఫలము కావాలంటే అనుదినము వాక్యమునందు ఆనందిస్తూ ధ్యానించేవానిగా నీ ఉండాలి. నీ ప్రార్థనలు సఫలము కావాలి అంటే దేవుడు నీకిచ్చిన రక్షణను బట్టి నీవు జయోత్సాహము చేసే వ్యక్తిగా ఉండాలి. మొదట ఆయన రాజ్యమును నీతిని వెదికినప్పుడు సమస్తము మనకు అనుగ్రహింపబడతాయి అని వాక్యము సెలవిస్తూ ఉంది. నీ జీవితంలో నీవు సఫలత చూడలేకపోతున్నావు అంటే మొదటగా నీవు రక్షణ పొందవలసిన వ్యక్తిగా ఉండాలి. అటువంటి తీర్మానము ఈ దినం తీసుకోవాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. నీవు ఆత్మీయంగా వర్ధిల్లే కొలది అన్ని విషయాల్లో వర్ధిల్లుతావు. కాబట్టి మొదట మన ఆత్మీయ జీవితాన్ని క్రమపరుచుకునే వారముగా ఉండాలి. అప్పుడు మన జీవితాల్లో సఫలతను మనము చూడగలుగుతాము. అటి కృప దేవాది దేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్.
మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. మా జీవితాలలో సఫలతను మేము చూడాలి అంటే ఎటువంటి ఆత్మీయ గుణాలు మేము కలిగి ఉండాలో మీరు మాకు బయలుపరిచిన విధానమును బట్టి నీకు వందనాలు తండ్రి. ఆయా రీతులుగా ఈ దినాలలో అనేకులు ప్రభువా విఫలతను వారి జీవితాల్లో రుచి చూచి వారి జీవితాలను కూడా అర్థాంతరంగా ముగించుకుంటున్న ఎన్నో సంగతులు మేము వింటూ ఉన్నాము, చూస్తూ ఉన్నాము. కానీ నిన్నెరిగిన బిడ్డలుగా అయా మా జీవితాల్లో సఫలత పొందాలి అంటే మీరు మాకు నేర్పించిన ఈ ఆత్మీయ సత్యములు మా జీవితకాల పర్యంతము మేము ఆచరించే కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: జలప్రళయము కలిగినప్పుడు 150 దినముల వరకు నీళ్లు భూమి మీద ఏ రీతిగా ప్రబలెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండునుగాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.